మంత్లీ స్టైపెండ్ అనేది 800 నుంచి 1200 యూరోస్ వరకు అయితే వస్తుంది. హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ కి ఫీజ్ అనేది అసలు ఉండదన్నమాట. ఇండియన్స్ ఎస్పెషల్లీ ఈ కోర్సెస్ తీసుకొని ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. కొన్ని వెబ్సైట్స్ ఉంటాయండి, ఆ వెబ్సైట్స్ అన్ని నేను ఇక్కడ ఇచ్చేస్తాను. హౌస్ బిల్డింగ్ డ్యూరేషన్ అండ్ రిక్వైర్మెంట్స్ గురించి అయితే చూద్దాం. వీసా టైంలో మేము బ్లాక్డ్ అకౌంట్ చూపించాలా లేదా మనీ ఏమన్నా చూపించాలా. నౌ హౌ టు అప్లై ఫర్ హౌస్ బిల్డింగ్ కోర్సెస్ కూడా చూద్దాం. హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు గర్ల్ ఇన్ జర్మనీ. ఈరోజు వీడియోలో అయితే మనం టాప్ హౌస్ బిల్డింగ్ కోర్సెస్ గురించి, అసలు హౌస్ బిల్డింగ్ అంటే ఏంటి, దానికి ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ గురించి డిస్కస్ చేసుకుందామండి. సో బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, ఎవరైనా ఫస్ట్ టైం వీడియోస్ చూస్తుంటే మన ఛానల్లో ఇండియా టు జర్మనీ సిరీస్ ఉంటుంది. దాంట్లో మనకి ఇండియా నుంచి జర్మనీకి రావడానికి కావాల్సిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఆల్సో ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అరౌండ్ 80% ఆఫ్ ద వ్యూవర్స్ ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న, వీడియోస్ నచ్చినప్పుడు లైక్ చేసినా కూడా అది నాకు మోటివేటింగ్గా ఉంటుంది అండ్ రీచ్ కూడా వస్తుందండి. సో ఇట్స్ ఎ స్మాల్ రిక్వెస్ట్. అండ్ ఆల్సో చాలామంది కన్సల్టెన్సీ గురించి కూడా అడుగుతున్నారు. ఎస్, ఐ ప్రొవైడ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫర్ ఓన్లీ లిమిటెడ్ పీపుల్ అనమాట. సో ఎవరికైనా కన్సల్టెన్సీ నీడ్ ఉంటే సమ్మర్ సెమిస్టర్కి వింటర్ సెమిస్టర్కి ముందు నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, చాలామంది ఇన్స్టాగ్రామ్లో జస్ట్ హాయ్ హలో అని చెప్పి పెట్టేస్తారు. అలా కాకుండా కన్సల్టెన్సీ సర్వీస్ కావాలని మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చుండే వాట్సాప్ నెంబర్కి కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేశారంటే మాత్రం నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అండ్ సో అదనమాట కన్సల్టెన్సీ గురించి. ఇంకా అది కాకుండా మనకి ఇంకేదైనా మీకు నేను వీడియోలో చెప్పేది కాకుండా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, ఐ విల్ రెస్పాండ్ దేర్. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే మనం ఈరోజు హౌస్ బిల్డింగ్ అంటే ఏంటో చూద్దాం. సో హౌస్ బిల్డింగ్ అంటే మీరు చదువుకోవడానికి జర్మనీకి వచ్చినప్పుడు ఇక్కడ వర్క్ చేసుకుంటూ మీ మనీ మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఎస్, ఇది స్టూడెంట్ లాగా కాదు, మీరు వర్క్ చేస్తున్నట్టే లెక్క వస్తుంది. బట్ వీసా అయితే స్టూడెంట్ వీసానే ఉంటుంది, బట్ స్టిల్ మీరు వర్క్ చేసుకోవచ్చు. సో మీకు మంత్లీ కూడా సర్టైన్ అమౌంట్ అనేది శాలరీ ఫిక్స్డ్గా వస్తుంది అనమాట. ఆ అమౌంట్ అయితే మీకు మంత్లీ ఖర్చులకు అనేది సరిపోతుంది. ఇప్పుడు సో హౌస్ బిల్డింగ్ అనేది మెయిన్లీ మనకి 2 to 3.5 years వరకు అయితే ఉంటుందండి. సో క్లాస్ రూమ్ లెర్నింగ్ ప్లస్ ప్రాక్టికల్ ట్రైనింగ్ రెండు ఉంటాయి అనమాట. క్లాస్ రూమ్లో మీకు థియరిటికల్గా చెప్పాల్సినవన్నీ చెప్తారు, ఆల్సో దాన్నే మీకు ప్రాక్టికల్ ట్రైనింగ్ లాగా ఇస్తారనమాట. బట్ ఎక్కువ ప్రాక్టికల్ ట్రైనింగే ఉంటుంది. ఆ ప్రాక్టికల్ ట్రైనింగ్ మీరు ఇచ్చేటప్పుడు మీరు ప్రాక్టికల్గా చేస్తారు, వాళ్ళకి హెల్ప్ కూడా అవుతుంది కాబట్టి దానికి మీరు పే చేస్తారు, దానికి మీకు వాళ్ళు పే చేస్తారనమాట. మంత్లీ స్టైపెండ్ అనేది 800 నుంచి 1200 యూరోస్ వరకు అయితే వస్తుంది. ఆ అమౌంట్ అనేది మనం జర్మనీలో మంత్ అంతా ఉండడానికి, రెంట్కి, గ్రాసరీస్కి అన్నిటికీ సరిపోతుంది అనమాట. సో ఆ కోర్స్ అంతా అయిపోయిన తర్వాత అయితే ఎండ్ ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ అయితే ఎంటైర్ జర్మనీ ఆర్ యూరోప్ వ్యాలిడ్ ఉంటుందన్నమాట. ఆ సర్టిఫికేట్ తీసుకొని మీరు ఏ జాబ్లో అయినా జాయిన్ అవ్వచ్చు. లేదు, సమ్ టైమ్స్ మీరు ఎక్కడైతే ఆ వర్క్ అయితే చేస్తారో హౌస్ బిల్డింగ్ అనేది, వాళ్ళ కంపెనీలోనే ఏదైనా ఆపర్చునిటీ ఉంటే అక్కడే తీసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ అనమాట. సో కొన్ని పాపులర్ కోర్సెస్ అయితే ఉన్నాయండి. ఇండియన్స్ ఎస్పెషల్లీ ఈ కోర్సెస్ తీసుకొని ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. ఎస్పెషల్లీ మెయిన్లీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ లైక్ నర్సింగ్ కోర్స్ అనమాట. నర్సింగ్ ఒకటి, హోటల్ మేనేజ్మెంట్, ఐటీ స్పెషలిస్ట్, ఎలక్ట్రీషియన్, మెకానోట్రానిక్స్, కుక్, చెఫ్ అలా వస్తారు కదా వాళ్ళు, లాజిస్టిక్స్ వర్క్ అనమాట. అండ్ డెంటల్ అసిస్టెంట్ ఆర్ మెడికల్ అసిస్టెంట్, ఇలాంటి కోర్సెస్కి చాలా డిమాండ్ ఎక్కువ. అండ్ దీనికి కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నాయి. సో ఎస్పెషల్లీ ఇది కోర్సుని బేస్ చేసుకొని డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఐదర్ మీరు 12th అయినా పాస్ అయి ఉండాలి ఆర్ డిగ్రీ అయినా పాస్ అయి ఉండాలి. కొన్ని కోర్సెస్ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి అని అడుగుతాయి, కొన్ని అయితే 12th పాస్ అయితే సరిపోతుంది అనమాట. 12th అంటే ఇంటర్మీడియట్. అండ్ ఏజ్ అయితే పెద్ద అన్నిటికీ రెస్ట్రిక్షన్ ఉండదు, కానీ కొన్నిటికి మాత్రం రెస్ట్రిక్షన్ ఉంటుంది. యూ షుడ్ బి బిట్వీన్ 18 to 30. ఇదైతే ఐడియల్ ఏజ్ అనమాట హౌస్ బిల్డింగ్కి. అండ్
దీనికి కావాల్సిన మ్యాండేటరీ థింగ్ ఏంటంటే జర్మన్ లాంగ్వేజ్. మీకైతే B1 నుంచి B2 వరకు జర్మన్ లాంగ్వేజ్ అనేది మ్యాండేటరీగా రావాలండి. అండ్ ఆల్సో ఫీజు ఉంటుందా అంటే హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్కి ఫీజు అనేది అసలు ఉండదన్నమాట. సో మీరు డైరెక్ట్గా ఇక్కడ వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి మీరు జాయిన్ అయ్యి వెంటనే స్టైపెండ్ ఎవ్రీ మంత్ తీసుకొని దాంతో సర్వైవ్ అవ్వచ్చు. బట్ జస్ట్ ఇనిషియల్గా మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన మనీ తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. నా హౌ టు అప్లై ఫర్ హౌస్ బిల్డింగ్ కోర్సెస్ కూడా చూద్దాం. చాలా ఈజీ అండి. చాలా మంది మీరు డిఫరెంట్ కన్సల్టెన్సీస్ని కన్సల్ట్ అవుతున్నారు. 5 lakhs 6 lakhs 10 lakhs ఇలా పే చేసి వస్తున్నారు. ఇంత పే చేయాల్సిన అవసరం లేదు. సో కన్సల్టెన్సీస్ని నమ్మేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ పేరుతోటి చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. సో యూ కెన్ అప్లై డైరెక్ట్లీ ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్. ఫస్ట్లీ మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ చెప్పాను కదా, లాంగ్వేజ్ మీరు నేర్చుకొని సర్టిఫికేట్ అయితే రెడీగా పెట్టుకోండి. B1 to B2 లెవెల్ ఉంటే బెటర్ అనమాట. అండ్ ఒక మంచి CV కూడా చేసి పెట్టుకోండి, యూరోపియన్ స్టాండర్డ్లో ఉండేది. అండ్ ఆల్సో మోటివేషన్ లెటర్ అనేది మీరు ఎక్కడికి అప్లై చేస్తే ఆ కంపెనీకి తగ్గట్టు మార్చుకుంటూ రాసుకోవాలన్నమాట. అది రాసుకున్న తర్వాత కొన్ని వెబ్సైట్స్ ఉంటాయండి. ఆ వెబ్సైట్స్ అన్ని నేను ఇక్కడ ఇచ్చేస్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఆ వెబ్సైట్స్ ఓపెన్ చేసి అందులో మీకు కావాల్సిన స్పెషల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కుక్ అంటే కుక్ అని ఒక కీవర్డ్ ఇచ్చారంటే అక్కడ ఏదైనా ఉంటే అవి వచ్చేస్తాయి. అట్లనే ఏదంటే అదనమాట. సో అది ఓపెన్ చేసి మీరు ఏది ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ మీకు సరిపోయాయా లేదా చూసుకొని అప్లై చేసేసుకోవడమే డైరెక్ట్గా. అండ్ ఇది కాకుండా ఇలా వెబ్సైట్స్ కాకుండా డైరెక్ట్గా కంపెనీస్ ఉంటాయి కదా, కంపెనీస్కి కూడా మీరు అప్లై చేయొచ్చు అనమాట. సమ్టైమ్స్ కన్సల్టెన్సీ వాళ్ళు డైరెక్ట్గా మాకు ఈ కంపెనీతో టైఅప్ ఉంది, ఆ కంపెనీతో టైఅప్ ఉంది అని చెప్తారు. అది నిజమే, వాళ్ళకి టైఅప్ ఉంటుంది, బట్ నాట్ ఆల్ కన్సల్టెన్సీస్ అనమాట. ఆ స్కామ్స్లో మాత్రం ఇరుక్కోకండి. చెక్ చేసుకొని ఒకటికి 10 సార్లు గెట్ ఇన్ అవ్వండి. అండ్ ఆల్సో వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత వీసా అప్లై చేసేసుకోవడమే. వీసా టైంలో మేము బ్లాక్డ్ అకౌంట్ చూపించాలా లేదా మనీ ఏమన్నా చూపించాలా అని చాలామంది అడుగుతున్నారు. మీకు మంత్లీ వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తారు కదా, మంత్లీ ఇన్ని యూరోస్తో మీరు ఈ కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు అని చెప్తారు కదా, ఆ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఆ పేపర్ సబ్మిట్ చేస్తే మాత్రం మీరు ఏ బ్లాక్డ్ అకౌంట్ చూపించాల్సిన అవసరం అయితే లేదండి. అండ్ వన్స్ మీరు ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత, ఈ చదువు అంతా హౌస్ బిల్డింగ్ కోర్స్ అంతా అయిన తర్వాత పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కంపేర్ టు మాస్టర్స్ చేసే వాళ్ళతో కాకపోతే మీకు డ్రాబ్యాక్ ఏంటి అంటే మీరు ఏ కోర్స్ అయితే చేస్తున్నారో ఆ కోర్స్లోనే వెళ్ళాలి. నేరోగా ఉంటుంది పాత్, బ్రాడ్గా అయితే వెళ్ళలేరు అనమాట. అండ్ అదొక్కటే కొంచెం డ్రాబ్యాక్. అండ్ అది తప్ప మిగతావన్నీ బాగానే ఉంటాయి. అండ్ ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చారు హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్తో, మాకు ఈ ప్రోగ్రామ్ నచ్చలేదు, వేరే యూనివర్సిటీ షిఫ్ట్ అవ్వచ్చా, ఇప్పుడు మాస్టర్స్ కోర్స్ చేయొచ్చా అంటే ఎస్. మీకు హౌస్ బిల్డింగ్ నచ్చలేదంటే మీరు క్విట్ అయ్యి మీరు ఏదో ఒక యూనివర్సిటీకి అప్లై చేసుకున్న తర్వాత మీకు వన్స్ ఏదైనా ఆపర్చునిటీ వస్తే మీరు సెలెక్ట్ అయితే ఆ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి మిగతా కోర్స్ అనేది అక్కడ కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, ఐ విల్ గివ్ ఇన్ఫర్మేషన్ దేర్. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.